నమస్తే. కాంగ్రెస్ పార్టీ ఇటీవల సమాచార కమిషనర్గా కొంతమందికి అవకాశం ఇవ్వడం జరిగింది. దాంట్లో బీసీలకి అసలే అవకాశం ఇవ్వలేదు, బీసీలని ఒక్కరు కూడా నియమించలేదు అన్నటువంటి వాస్తవం బయటపడ్డది. ముఖ్యంగా దీని పట్ల ఎంపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు సైతం దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్కనేమో కులగణన చేసినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది, బీసీల శాతం ఇంత అని చెప్పేసి లెక్క పెట్టిన తర్వాత మరి బీసీలకు ప్రాధాన్యత ఎక్కడ ఉంది అన్నటువంటి దానిపైన ప్రధానంగా స్పందించడం జరిగింది. దీని పట్ల ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మన ముందు ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, మీరు ఈ విషయం పట్ల సమాచార కమిషనర్లకు సంబంధించినటువంటి నియామకాల పట్ల బీజేపీ పార్టీ ఎంపీగా ఏ విధంగా స్పందిస్తారు? అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం, దేశంలోనే కులగణన చేసినాం, మేము బీసీలకు 42% రిజర్వేషన్లు అని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అన్ని రంగాల్లో మేము బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కానీ నిన్న 6 మంది చీఫ్ కమిషనర్తో సహా 6 మంది కమిషనర్లు అనౌన్స్ చేశారు. ఒక్క బీసీ కూడా దొరకలేదా? 56% జనాభా ఉన్న బీసీలో 2 కోట్ల మంది బీసీలో సమాచార కమిషనర్కు ఒక్కడు కూడా పనికిరాడా? ఇంత అన్యాయం చేస్తారా? ఇది చాలా దోపిడీ, దొరల రాజ్యము, పటేళ్ల రాజ్యం చేయడానికి చేసే కుట్ర, బీసీలను అణచివేసేటటువంటి కుట్ర. అందుకే ఈ వైఖరి మార్చుకోవాలి. 6 మందికి 6 మందిని ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా నేను లేఖ రాశా, మిగిలిన 3 ఉన్నారు కదా, ఇంకా ఇచ్చే 3కి 3 ఇవ్వాలి. ఒకవైపు మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టారు, బీసీ బిల్లు, లోకల్ బాడీలో, ఉద్యోగాలలో, విద్యారంగాల్లో, నామినేటెడ్ పదవుల్లో అన్నిట్లో 42% ఇస్తామని చెప్పారు. ఇది మీ ఎన్నికల డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్. రాహుల్ గాంధీ అయితే ఇంకొక వైపు ఆయన ఏమంటున్నాడు? రాహుల్ గాంధీ జనాభా ప్రకారం ఎవరి జనాభా ఎంత ఉంటే వారికి అంత అధికారంలో వాటర్ ఇస్తాడు. ఆయన అక్కడ దేశమంతా తిరుగుకుంటూ చెప్తాడు. తెలంగాణ మోడల్ అంటున్నాడు. మళ్ళా తెలంగాణ మోడల్లో మేము చేస్తాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక రైలు కట్టుకుపోయి ఢిల్లీలో ధర్నా చేశారు, బీసీ బిల్లు పాస్ చేయాలి, లోకల్ బాడీలో రిజర్వేషన్. అలా ధర్నా చేస్తూ నీ దగ్గర నీ చేతిలో ఉన్న పని ఒక్కరికి కూడా నామినేట్ చేయవా? లోకల్ బాడీ లోపల 42% ఎంత మోసం చేస్తున్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టావు 42%. పెట్టాక ఆ బిల్లు పెట్టంగానే ఏం చేయాలని జీవో తీసి రాజ్యాంగంలో 243 6D ప్రకారం ఆ 42% జీవో తీసి ఎన్నికలకు పోవాలి. పోకుండా కేంద్రంకు పంపి కేంద్రం మీద దొబ్బి తప్పించుకునిగా చూస్తున్నాడు. ఇలా లోపల బీసీ వాదం లేదు, బీసీ వ్యతిరేకవాదం ఉంది. మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నామినేటర్ లోకల్ బాడీలో చూస్తాం, అక్కడ 42% కేంద్రం మీద దొబ్బుతున్నాడు రాజ్యాంగ సవరణని. ఈయన చేతులు ఉండేది అది. విద్యా ఉద్యోగాలది కేంద్రం చూసుకుంటుంది, లోకల్ బాడీది రాజ్యాంగం ముఖ్యమంత్రికి ఇచ్చింది. 42% ఆయన అమలు చేసే అధికారం ఉంది. దాన్ని పక్కకు పెట్టిండు, దొబ్బేసాడు. ఎందుకంటే వీళ్ళు ముఖ్యమంత్రులు కావాలి, మంత్రులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి. బీసీలు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అయితే కూడా ఎవరు లేకపోతున్నారు. ఊళ్ళో మళ్ళీ రెడ్లని పటేళ్ల పెత్తనమే నడవాలని ముఖ్యమంత్రి చూస్తున్నాడు. అందుకే ఈ వైఖరి మార్చుకోవాలి. లేకపోతే బీసీలలో రాష్ట్రంలో ఈరోజు బీసీవాదం బలంగా ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి తెర మీదకి తీసుకొచ్చి, ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు తన బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోకపోతే, ముఖ్యమంత్రి బీసీ వ్యతిరేక వైఖరి ఎవరితోటి పంచాయతీ పెట్టుకుంటాడు? కృష్ణయ్యతోటి కాదు, 2 కోట్ల మంది బీసీలతోటి పెట్టుకుంటాడు. బీసీని రాష్ట్రంలో 2 కోట్ల మంది ఉన్నారు. కాబట్టి నీవు వైఖరి మార్చుకోవాలి. మార్చుకొని బీసీల కోట మీ వాగ్దానం ప్రకారం, మీ రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం 42% కోట ఇవ్వాలి, లేదా రాహుల్ గాంధీ ప్రకారం 56% పదవులు ఇవ్వాలి. ఇవి 2 ఇవ్వకుండా బడ్జెట్ ఇవ్వవు, పిల్లలు చదువుకుంటుంటే స్కాలర్షిప్ ఇవ్వవు. స్కాలర్షిప్ కాంట్రాక్టర్లకు ఒక్కొక్కరికి 7,000 కోట్లు, 6,000 కోట్ల బిల్లులు పాస్ చేశాడు. 10% కమిషన్ తీసుకొని 10% కమిషన్ తీసుకొని కాంట్రాక్టర్ల బిల్లులు పాస్ చేస్తావు. చదువుకున్న పిల్లలకు 14 లక్షల మంది మేము ఈ మధ్యకాలంలో ఈ రాష్ట్ర సమస్య ఎకడమిక్ ఇయర్ లోపల 9 సార్లు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, కలెక్టరేట్ ముట్టడి, బైకాట్ చేశాము. అంతేకాదు కాలేజ్ మేనేజ్మెంట్ కూడా కాలేజీలు మూసేశారు. నేను నచ్చజెప్పి ఓపెన్ చేయించాను. మళ్ళీ ఈ మధ్యకాలంలో 12 యూనివర్సిటీలలో
విద్యార్థులు పరీక్షలు మేము పిల్లలు బహిష్కరిస్తలేరు, మేనేజ్మెంటే బహిష్కరించింది ఫీజుల బకాయిలు మేము కట్ట. ఇంత పరిస్థితి జరుగుతుంటే విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం కోల్పోయే ప్రమాదం ఏర్పడ్డది. ఆ విద్యా సంవత్సరం కోల్పోయే ప్రమాదంతో ఎంబీల సీట్లు పోతారు, పీజీ సీట్లు కోల్పోతారు, ఫారెన్ విద్య కోల్పోతారు, చాలా మెడిసిన్ సీట్లు కోల్పోతారు. అనేక రకాలుగా వాళ్ళు విద్యార్థుల యొక్క భవిష్యత్తు 1 year నష్టమవుతుంది. ఒక్క 4,000 5,000 ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తే విద్యార్థులందరూ కూడా చదువుకొని పైకి వస్తారు. విద్యార్థులు చదువుకుంటే కూడా ఈ ప్రభుత్వం ఓర్వలేకపోతుంది. మళ్ళు బట్టి మరి నువ్వు హాస్టల్ ఉండి చదువుకున్నావు, మరి జాతి బిడ్డవు, నువ్వు ఈ జాతి బిడ్డ ఉన్నావనే మేము నిన్ను ఎక్కువ విమర్శిస్తారేమో, లేకపోతే వేరే మంత్రి ఉంటే చీల్చి చెండాడుతుంటే. ఎందుకంటే కరప్షన్ అనేది ఆర్థిక శాఖలో విచ్చలవిడిగా పెరిగిపోయింది. కాంట్రాక్టర్ల బిల్లులు పాస్ అవుతాయి, హాస్టల్ బిల్లులు పాస్ కావు, ఫీజుల బిల్లులు పాస్ కావు, హాస్టల్ వర్కర్ల బిల్లులు పాస్ కావు, జీతాల బిల్లులు రావు. ఇంత ఘోరంగా చేస్తారా వీళ్ళని చెప్పి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ బీసీ ఎస్సీ ఎస్టీల పట్ల తన వ్యతిరేక వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్రంలో తిరుగుబాటు వస్తుంది. 70% ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు, రైతులు ఆగ్రహంగా ఉన్నారు. రైతు భరోసా వేయవు, ఇంకా వేరే పెద్ద పెద్ద భూస్వాములకు రైతు రుణం మాఫీ చేస్తావు. రైతు భరోసా 2 సార్లు వేయలేదు ఇంతవరకు. ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ముఖ్యమంత్రి పూర్తిగా బీసీ వ్యతిరేక వైఖరి అవుతున్నది. ఇన్ఫర్మేషన్ కమిషనర్ల విషయం లోపల ముఖ్యమంత్రి వెంటనే తన వైఖరి మార్చుకొని మిగిలిపోయిన ఇంకా 3 ఉన్నాయి, 3 బీసీలకి ఇవ్వాలి, లేకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి. అంటే మీ బీసీ సంఘాలుగా ఒక పక్కన ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, చాలా మంది బీసీలలో బీసీ వర్గాల నుంచి మేధావులు ఉన్నారు. సో మీరు అంతా ఒక తాటిపైకి అంటే కేవలం కమిషనర్ల వ్యవహారమే కాకుండా మిగతా సంబంధించినటువంటి అంశాలు ఉమ్మడిగా కలిసి ఏమైనా పోరాటం చేశారు? జనరల్గా నేను మొన్న మీటింగ్ పెట్టాను, 100 కుల సంఘాలు వచ్చాయి, 30 బీసీ సంఘాలు వచ్చాయి. అందరూ చిన్న చిన్న వైరుధ్యాలు ఉన్నా కామన్ ప్రాబ్లం వచ్చినప్పుడు అందరం కలిసి పనిచేస్తాం. అందరూ బీసీ సంఘాల నాయకులు కూడా ఏ ఒక్కరి కూడా వాళ్ళ స్వార్థం బీసీ ఉద్యమం గురించి వాళ్ళు అనేక త్యాగాలు చేసారు. వాళ్ళ వ్యాపారాలను మానుకుంటున్నారు, టైం అంతా బీసీ ఉద్యమాలకే ట్రైస్తున్నారు. కాబట్టి అందరి సంఘాలను కూడా మిత్ర సంఘాలు వీళ్ళందరినీ కలుపుకొని ఉద్యమాన్ని బలోపేతం చేస్తారు. ఇంతకుముందు ఒక మాట మీరు అన్నారు, అంటే 10% కమిషన్లు తీసుకున్నటువంటి ప్రభుత్వ వ్యవస్థ నడుస్తూ ఉందన్నటువంటి కేవలం ఆరోపణ సార్, ఏమన్నా మీకు ఏమైనా సమాచారం? అది ఓపెన్ సీక్రెట్. అది నేను నా నోరుతో అనొద్దని అంటలేను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిత్రుడు మంచి కాబట్టి నేను ఇంకొకరు ఉండితే చీల్చి చెండాడుతోటి ఈ కరప్షన్ మీదనే వ్యతిరేక ఉద్యమం చేపడుతుంటే జయప్రకాష్ బీహార్లో చేపట్టినట్టు చాలామంది మొన్న నాకు అనేక ప్రజా సంఘాలు వచ్చారు. ఇంత మంత్రులే ఆరోపిస్తున్నారు కరప్షన్ ఇంత, మరి నువ్వెందుకు ముందుకు ఉండవు? మేము అందరం ప్రజా సంఘాల మీటింగ్ పెడతాం, చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలన్నిటితో మీటింగ్ పెట్టి అవినీతి వ్యతిరేక పోరాట కమిటీ పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేద్దామని వచ్చారు. నేను అన్న ఈ బీసీ ఎజెండా ఎత్తుకున్నా, దాని మీదనే నేను దృష్టి పెట్టినా. ఈ చట్టసభల రిజర్వేషన్లు, జనాభా లెక్కలు, తర్వాత ఇది వీటి మీద దృష్టి పెట్టినా ఇష్యూ డైవర్ట్ అవుతుందని నేనంటే ఇది ముఖ్యమైనది. అవినీతి వల్ల నష్టపోయింది ఎస్సీ ఎస్టీ బీసీలే. దొరలు పలుస్తున్నారు, కోట్లు భూములు, ఏ మంత్రికి ఆ మంత్రి దోపిడే, ఏ ఆఫీసర్లే 1000 కోట్లకు పోయినారు. ఐఏఎస్ ఆఫీసర్లు తొందర లోపల వాళ్ళ లిస్టు తీసి ప్రధానమంత్రికి కంప్లైంట్ ఇస్తా. ఐఏఎస్ ఆఫీసర్లు ఒకప్పుడు ఎట్లాంటి స్కీములు పెట్టాలి, ఎట్లా ప్రజలను రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. శంకరన్ గారు, వేణుగోపాల్ గారు లాంటి గొప్ప మహానుభావులు వాళ్ళతో నేను రోజుల తరబడి గంటల తరబడి మాట్లాడి స్కీములు డిజైన్, గురుకుల పాఠశాలలు పెట్టాలి, హాస్టళ్ళు కట్టాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి, ఇవన్నీ మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు అవి ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు అట్లా మాట్లాడుతున్నారు కూర్చొని. ఏ 2 ఐఏఎస్ ఆఫీసర్లు కలిస్తే నువ్వెంత సంపాదించావు, నేను ఎంత సంపాదించాలి, ఏం స్కీములు పెట్టామని మాట్లాడతలేరు. నేను అంత కరప్షన్ విచ్చలవిడిగా మంత్రులు కరప్షన్ చేస్తే ఆఫీసర్లు చేస్తున్నారు. రాజ దొంగ అయితే ఇక మరి మంత్రులు దొంగలు కాకపోతే ఏమవుతారు? కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసే రోజు వస్తుంది. తప్పనిసరి మీడియా కూడా, మీలాంటి మీడియా
ఈరోజు ప్రజల పచ్చాన్ని ఉండేది తొలి వెలుగు. చాలా చక్కటి మీడియా, చాలా మీడియా సంస్థలన్నీ ప్రభుత్వానికి దాసోహం అయింది. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే తప్పనిసరి అవినీతి వ్యతిరేక పోరాటం పెద్ద ఎత్తున చేపడదామని ఆలోచిస్తున్నారు. ఇటీవల మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒకరు ఆరోపణలు చేయడం జరిగింది మీడియా ముఖ్యంగా ఉప్పల్కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ఎస్ ప్రభాకర్ ఒక వ్యాఖ్యలు చేశారు. అటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్మక్కయినాయి. ఆల్రెడీ డీల్ కూడా కుదిరింది. ముఖ్యమంత్రి మార్పు ఉండబోతా ఉన్నది, రేవంత్ రెడ్డి గారి ప్లేస్ లో కేసీఆర్ ఉండబోతా ఉన్నాడు అన్నటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూడొస్తారు? ఇది ఏమైనా సినీ కామెంట్ అనుకోవచ్చు? అటువంటి జరిగేటువంటి అంటే రాజకీయాలన్నీ ఏదైనా సాధ్యమే. ప్రభాకర్ సీనియర్ నాయకుడు, ఆయనకు పార్టీలో ఆయన సీనియర్ కాబట్టి ఆయనకి ఎక్కువ సబ్జెక్ట్ తెలుస్తుంది. నేను బీసీ మీదనే దృష్టి పెడతా కాబట్టి రాజకీయాలు ఆలోచించి ఎక్కువ దాని మీద నాకు ఎక్కువ లోతుగా తెలియదు. ఈ నక్సలైట్లకు సంబంధించినటువంటి ఏర్వేత అన్నటువంటి కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానిపైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. ఆపరేషన్ కగార్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అంటే ఆయన అంటున్నాడు. ఇంకొక పక్కన మేధావులు కూడా దీనిపైన స్పందిస్తూ శాంతి చర్చలు జరపచ్చు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఒప్పించవచ్చు కదా. బీజేపీ పార్టీ ఈ విషయంలో చర్చ అయ్యింది. వాళ్ళ చర్చలు ఏంటిది? వాళ్ళు సరెండర్ అయితే అందరినీ తీసుకుంటాం కదా అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు చర్చలు ఎందుకు? సరెండర్ అయిన వాళ్ళను మేము అంటున్నామా? వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నాం, వాళ్ళకి మార్గాలు చూపెడుతున్నాం, అందరినీ సరెండర్ ఇమ్మని వాళ్ళు అంటున్నారు. అంటే శాంతి చర్చలు జరపడం ద్వారా శాంతి అన్నటువంటి అభిప్రాయం కూడా అంటే దాని మీద పార్టీలో మాట్లాడుతున్నారు, చూడాలి అది. అయితే వాళ్ళు ఒకటి చెప్పారు హోల్సేల్గా పార్టీలో కూడా, వాళ్ళ విషయంలో కూడా వాళ్ళు కూడా భారతీయులే కదా అని అంటే సరెండర్ అయితే వాళ్ళని ఏమంటాం? తుపాకీ వదిలి మేము జనజీవన శ్రవంతికి వస్తే ఏమన్నాం? ఇక చర్చలు ఎందుకని వాళ్ళు చెప్తున్నారు. ఒక పక్కన ప్రతిపక్ష పార్టీలు తీవ్రమైనటువంటి విమర్శల దాడి చేస్తూ ఉంది బీజేపీ పార్టీ పైన. మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ పేరు మీద జరిగినటువంటి ఏవైతే ఆ కాల్పులు ఉన్నాయో దీంట్లో మధ్యలో ట్రంప్ వచ్చి ప్రకటన చేయడం ఏంటి అన్నటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ దీన్ని పాజిటివ్ కోణంలో చూడాలి. ఎందుకంటే ట్రంప్ పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చింది, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, భారతదేశంను ఒకటే రోజు బస్వీ పట్టణం చేస్తాం అని ఇచ్చాడు. మొదలే పాకిస్తాన్ తలలేని మనిషి, మూర్ఖులు వాళ్ళు. కాబట్టి అనుయుద్ధం, వాళ్ళు అనుయుద్ధం చేస్తే మనమేం ఒట్టి కూసాం. మోడీ కూడా అన్నాడు మేము బెదిరం, మాత కూడా ఉందని. దీంతో ఇది అనుయుద్ధం వచ్చే ప్రమాదం ఉందని ఒక అగ్రదేశంగా ట్రంప్ ప్రతిపాదన చేసిండ్రు. దాన్ని అన్ని దేశాలు కూడా ఒప్పుకున్నాయి. యుద్ధం వల్ల సాధ్యం. వాళ్ళు ఏంటిది? మన టార్గెట్ టెర్రరిజం అణచిపెట్టడం. రెండవ టార్గెట్ ఏంటిది? పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తీసుకోవడం. ఈ రెండే మన పర్పస్. మనకు యుద్ధం చేయడం లేదు, మనం దాడి చేసినప్పుడు ఎదురు దాడి. రెండవది ఇంతకుముందు మన దగ్గర దౌర్జన్యంగా తీసుకున్న భూభాగాన్ని తిరిగి తీసుకోవడం. ఇది రెండు పాయింట్లు ఉన్నాయి. వీటి కోసమే మనం వాళ్ళ మీద మిగతాదంతా వాళ్ళకి నష్టం చేయాలి, మనకి నష్టం చేయాలి. భారతదేశం విశ్వశాంతిని కోరుతుంది. కాబట్టి ఆ దిశగానే మోడీ చాలా విశాల దృక్పథంతో భారతదేశ అభివృద్ధి ప్రయోజనాలు, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ ఉన్నాయి. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్ కృష్ణయ్య గారిని మనం చూసేటువంటి అవకాశం. నేను బీసీ ఉద్యమంలోనే ఉన్నా. అంటే అటువంటి ప్రయత్నం అట్లాంటి ప్రయత్నం నేను ఏం చేయడం. ఒకవేళ అవకాశం ఇస్తే సార్ అదే అప్పుడు ఆలోచిద్దాం. కానీ నాకు ఈ బీసీ ఉద్యమం ఉంది ఎక్కువ. అంటే అధ్యక్షుడు లేకపోవడం ద్వారా పార్టీ అంతా కూడా ఆగమాగం. ఎందుకు? కిషన్ రెడ్డి గారు ఉన్నారు కానీ ఒక పక్కన కేంద్ర మంత్రిగా ఉన్నాడు. కిషన్ రెడ్డి అందరినీ కలుపుకపోతాడు, సమర్థుడు, నిబద్ధత కలిగిన వ్యక్తి, సిద్ధాంతపరమైనటువంటి అందరినీ కలుపుకపోతాడు. బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలను సమదృష్టితో చూస్తాడు, సమర్థవంతంగా కలుపుకపోతాడు. అంటే బీజేపీ పార్టీ ఒక మాట చెప్పింది గతంలో ఎన్నికల కంటే ముందు, ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని మాట చెప్పింది. ఇప్పుడు ఏమైనా బీసీకి అవకాశం ఏమైనా ఇచ్చేటువంటి ఫ్యూచర్ లో కూడా వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని బీసీని చేయాలనేది చూస్తున్నారు. అన్ని కోణాలలో ఆలోచిస్తున్నారు వాళ్ళు. ముఖ్యమంత్రి మాత్రం బీసీలకు ఇస్తామని అమిత్ షా స్పష్టంగా చెప్పాడు. బీజేపీ పార్టీ ఒక మాట అంటే కట్టుబడి ఉంటుంది. చిట్ట చివరిగా రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు బీసీల విషయంలో కానీ
ఈ సంబంధించినటువంటి కులగణన సంబంధించినటువంటి అంశంలో కానీ కులగణన లోపల కొన్ని పొరపాట్లు జరిగినాయి. వాటిని సర్దిద్దామంటే సరిగా సర్దిద్దలేదు. ఇప్పుడు కులగణన కేంద్ర ప్రభుత్వం మీద తీసుకొస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. ఆ మధ్య పార్టీలో కలిసినప్పుడు కూడా నేను చెప్పాను ప్రధానమంత్రికి, అమిత్ షాకు, పార్టీ అధిష్టానానికి కులగణన చేయాలి, కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలి, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి. వాళ్ళు 2 అప్పుడే ఒప్పుకున్నారు. కేంద్రంలో మంత్రిత్వ శాఖ మొదలే పెడతామన్నారు, తొందర లోపల పెడతారు. కులగణన అనౌన్స్ చేసింది. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడానికి కొంత టైం పడుతుంది. అది కూడా బీజేపీ చేస్తుంది, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది, బీజేపీ చేస్తుంది. ఎవ్వరు చేయడు. 76 ఏళ్ళు పరిపాలించిన ఏ పార్టీ అయినా పార్లమెంట్లో బీసీ బిల్లు పెడతామని అన్నారా? అందుకే బీజేపీ బీసీలకు టోటల్గా అనుకూలం. సో రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనకి ఆర్ కృష్ణయ్య గారు 100కి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ 18 నెలల కాలంలో? అంటే ఆయన ఉత్సాహంగా చేయాలని ఉంది, కొత్త కొత్త స్కీమ్లు పెట్టాలి, కానీ బడ్జెట్ లేదు. ఆయనకు జూనియర్ కావడం వల్ల పార్టీలో ఆ సీట్ మీద అందరు కన్నేసి గుంజుతా ఉన్నారు పని చేయకుండా. ఆయనకు కొన్ని మంచి ఆలోచనలు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని కొత్త కొత్తగా హాస్టళ్ళకి బిల్డింగ్లు కట్టాలి, పిల్లలను మ్యాన్ పవర్ ప్రాపర్గా ఉపయోగించాలి. కొన్ని రాజకీయ అస్తిత్వం కోసం కోసం తప్పులు చేస్తారు ప్రతి పార్టీ, అది వేరే విషయం. దాన్ని భూతార్థంలో పెట్టి చూడవద్దు. కానీ విజనరీగా ఆయనకు ఉన్నాయి కొన్ని అభిప్రాయాలు. వాటిని ఎవరు సాగనిస్తలేరు. రాష్ట్రంలో పడి అప్పుల పాలైంది, అప్పులు ఉడతలేవు. ఇవన్నిటితో ఆయన కొద్దిగా ముందుకు పోలేకపోతున్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అటువంటి వ్యాఖ్యలు చేయవచ్చు సార్? అది రాష్ట్రంలో దివాలా తీసుకుపోయింది, ₹1 లేదు మన దగ్గర, జీతాలు ఇచ్చే పరిస్థితి. అంటే అనుభవం లేదు యువకుడు. కొన్ని కొన్ని ఫ్యాక్టర్లు చూసి బాధ అవుతుంది మనిషికి, అట్లా టెంప్ట్ అయిపోయాడు. సో ఇది ఆర్ కృష్ణయ్య గారు చెప్తున్నటువంటి అంశం. ఖచ్చితంగా చివరి వరకు సైతం కూడా బీసీలకు అన్యాయం జరుగుతున్నట్టయితే ఖచ్చితంగా ఎక్కడ కూడా ఊరుకున్నటువంటి ప్రసక్తి లేదు. మిగతా ఉన్నటువంటి ఏదైతే కమిషనర్గా ఆర్టీ సంబంధించిన కమిషనర్ ఉన్నటువంటి 3 పోస్టులకు కూడా ఖచ్చితంగా బీసీలకు రావాలి. బీసీలకు ఎక్కడ కూడా అన్యాయం చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం ప్రయత్నించింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటి ధోరణితో ఉంటే చూస్తూ ఊరుకోమన్నటువంటి అభిప్రాయాన్ని మాత్రం ఆర్ కృష్ణయ్య గారికి చెప్తాను. చూస్తూనే ఉండండి. మాకు